కుటుంబం. అందులో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. అమ్మ వంటింట్లో పనిచేస్తూ ఉండగా హాల్ నుంచి వీళ్ల అల్లరి గోల వినిపించినా మళ్లీ మొదలెట్టారు అనుకుంటూ పట్టించుకోనట్టే వంట చేసుకుంటూ ఉండేది. ఒకరోజు హాల్లో ఆడుకుంటున్న సమయంలో తమ్ముడు క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని కోపంతో అన్నయ్య బాల్ విసిరాడు. ఆ బాల్ గురి తప్పి గోడ దగ్గర ఉన్న ఫ్లవర్ వాస్ మీద పడి ఢమాల్ అని పగిలిపోయింది. శబ్దం విన్న అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి ఎవరు పగలగొట్టారు అని అడిగితే అసలు తప్పు తనదే అయినా అన్నయ్య వెంటనే తమ్ముడు చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ చూపించి తమ్ముడే చేశాడు అని చెప్పాడు. అమాయకంగా నిలబడి ఉన్న తమ్ముడిని అమ్మ కోపంతో చెవి మెలిపెట్టింది. పక్కన అన్నయ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూశాడు. ఇంకో రోజు బాల్కనీలో అన్నయ్య పెయింట్ బోర్డ్ పెట్టుకుని డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. ఆ బోర్డ్ పక్కనే చెప్పుల స్టాండులో నాన్న షూస్ పెట్టి ఉన్నాయి. డ్రాయింగ్లో మునిగిపోయి ఉన్న సమయంలో అనుకోకుండా బ్రష్ నుంచి పెయింట్ చుక్కలు జారి నాన్న షూస్ మీద పడ్డాయి. నాన్న షూస్ మీద పెయింట్ పడగానే అన్నయ్యకు భయంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అదే సమయంలో బయట ఆడుకుని వచ్చిన తమ్ముడు బాల్కనీలోకి వచ్చాడు. తమ్ముణ్ణి చూడగానే అన్నయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిలో ఉన్న పెయింట్ బ్రష్ తమ్ముడు చేతిలో పెట్టి అక్కడ్నుంచి పారిపోయాడు. కొద్దిసేపటికి షూస్ వేసుకోవడానికి వచ్చిన నాన్న షూస్ మీద పెయింట్ చూసి తమ్ముడు చేతిలో బ్రష్ ఉండటం గమనించి కోపంగా తమ్ముడిపై అరిచాడు. తమ్ముడు ఏం జరిగిందో అర్థం కాక నిలబడి ఉండగా అన్నయ్య మాత్రం గోడ వెనక నుంచి తొంగి నవ్వుకుంటూ చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి హాల్లోకి అడుగు పెట్టగానే టేబుల్ మీద ప్లేటులో లడ్డూలు కనిపించాయి.